హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ కుచ్చు డిజైన్ కాంబినేషన్ అయితే వేస్తున్నానండి. అది ఎలా వేస్తున్నాను ఏంటనేది మొత్తం క్లియర్గా వీడియోలో అయితే చూపిస్తాను. ఈ కుచ్చు డిజైన్కి నేను యూజ్ చేసేటువంటి మెటీరియల్ చూడండి, గోల్డ్ కలర్లో ఉన్నటువంటి క్యాప్స్ అండి. ఇవి వచ్చేసి ఈ బీడ్స్, ఈ రింగ్స్ని అయితే తీసుకుంటున్నాను. ఇవి రింగ్స్లో కూడా స్క్వేర్ రింగ్స్. ఇంకోటి వచ్చేసి డబుల్ షేడ్లో ఉన్నటువంటి ముత్యాలండి. ఇవి లైట్ బేబీ పింక్ షేడ్ కూడా ఉంది దీంట్లో. ఈ బీడ్స్ని అయితే తీసుకుంటున్నాను. ఇంకా వచ్చేసి చిన్న సైజులో ఉన్నటువంటి ముత్యాలు, 3mm ముత్యాలు. 2 రకాల రేషియం థ్రెడ్స్ని కూడా తీసుకున్నానండి. ఇవి ఆల్రెడీ ఫోల్డింగ్స్తోనే వస్తాయి, జస్ట్ మనం డివైడ్ చేసుకొని కుచ్చులు కట్టుకోవడమేనండి. ఇంకా ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి 4 వరుసల కాటన్ దారాన్ని అయితే ఎక్కించి పెట్టుకున్నానండి. 4 వరుసల కాటన్ దారం అనేది నీడిల్కి ఎక్కించినప్పుడు 8 వరుసలు అయితే అవుతుంది. ఈ విధంగా నీడిల్కి అయితే ఎక్కించి పెట్టుకోవాలి. ఎక్కించి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి క్యాప్ అయితే ఎక్కించుకోవాలండి. క్యాప్ని ఎక్కించుకున్న తర్వాత స్క్వైర్ని అయితే ఎక్కించుకున్నాను. ఎక్కించుకున్న తర్వాత డబల్ షేడ్లో ఉన్నటువంటి ముత్యాన్ని అయితే తీసుకుంటున్నానండి. ఈ ముత్యం ప్లేస్లో మన ఇష్టం అండి, ఫ్లవర్ అయినా తీసుకోవచ్చు. దాంట్లో ఏదైతే ప్లేస్ అవుతుందో దాన్ని తీసుకోవచ్చు అండి, మన ఆప్షన్ అది. నేను శారీ వచ్చేసి లైట్ బేబీ పింక్ షేడ్ ఉందండి, అందుకనేసి నేను ఈ బీడ్స్ని అయితే చూస్ చేసుకున్నాను. లాస్ట్ వచ్చేసి ఒక ముత్యం బీడ్ని కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా. ఇప్పుడు నేను థ్రెడ్కి ఎక్కించుకున్నటువంటి బీడ్స్ శారీకి ఏ విధంగా ఎక్కించుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒక మార్కింగ్ అయితే వేసుకున్నానండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత కరెక్ట్గా 2 ఫింగర్స్ క్యాప్ తోటి ఇంకొక మార్కింగ్ అయితే వేశాను. కరెక్ట్గా ఇంకొక 2 ఫింగర్స్ క్యాప్ తోటి మార్కింగ్ అయితే వేశాను. అలా మొత్తం శారీ మొత్తానికి ఫస్ట్ మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత బీడ్స్ అయితే ఎక్కించుకోవాలండి. మనం ముందుగా నీడిల్కి ఎక్కించుకున్నటువంటి బీడ్స్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకొచ్చేసేయాలి. ఎంతవరకు తీసుకురావాలంటే మనం కుచ్చు కట్టుకోవడానికి దారం అవసరం అవుతుంది కదా, అంతవరకు అయితే తీసుకురావాలి. తీసుకొచ్చేసి మళ్ళీ నీడిల్ని అన్ని బీడ్స్ లోపల గుండా ఏది స్కిప్ చేయకూడదండి. స్కిప్ చేసామంటే మనం అన్లెవెల్ అయిపోతుంది, బాగోదండి. కుచ్చు కట్టేటప్పుడు అప్పుడైనా విప్ప తీసుకొని మళ్ళీ ఎక్కించుకోవాల్సి వస్తుంది. అందుకనేసి జాగ్రత్తగా అయితే ఎక్కించుకోండి. అన్ని బ్యాక్ సైడ్ చూసినా ఫ్రంట్ సైడ్ చూసినా అన్ని బీట్స్ లోపల గుండా థ్రెడ్ అనేది కిందకి రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ అయితే ఇంతవరకు కట్ చేసుకున్నానండి. ఇదే విధంగా మొత్తం శారీ మొత్తానికి కూడా మనం 2 ఫింగర్స్ గ్యాప్ తోటి మార్కింగ్ చేసుకోమని చెప్పాను కదండి, అక్కడంతా కూడా ఇదే విధంగా బీడ్స్ అయితే ఎక్కించి పెట్టుకోవాలి. ఇప్పుడు రేషియం థ్రెడ్ని అయితే డివైడ్ చేసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి ప్యాకెట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా రేషియం పట్టు థ్రెడ్స్ కావాలన్నా బీడ్స్ కావాలన్నా కొరియర్ చేస్తామండి. మినిమం 35 ప్యాకెట్స్ అయితే తీసుకోవాలి. 35 ప్యాకెట్స్ 35 కలర్స్ అయితే వస్తాయండి. ఈ విధంగా చాలా సిల్కీ అండ్ స్మూత్గా ఉంటాయి. ఒక సిస్టర్ అడిగారండి, చూడండి థ్రెడ్ని ఎంత ఈజీగా డివైడ్ అయితే చేస్తానో. ఈ విధంగా మొత్తం ఓపెన్ చేసిన తర్వాత దీన్ని కూడా ఓపెన్ చేసేసుకోండి. మొత్తం క్లియర్గా ఓపెన్ చేసుకొని ఒక్కసారి ఇట్లా గట్టిగా విదిలిచ్చామంటే ఏమన్నా చిక్కులు ఉంటే పోతాయండి. ఇప్పుడు మనం రిమూవ్ చేసేటప్పుడు చూడండి నేను డివైడ్ చేసుకుంటున్నాను. కొంచెం అంటే మనం కుచ్చు అనేది ఒత్తుగా కట్టుకోవాలా సన్నగా కట్టుకోవాలా అనే దానిపైన ఉంటుందన్నమాట ఇది డివైడ్ చేసుకోవడం కూడా. కొంచెం ఒకటి లావు ఒకటి సన్నం వచ్చినా మరీ అంత కనపడదండి, కానీ మనం చేసేటప్పుడు కరెక్ట్గా చేసుకోవాలి. చూడండి ఇన్ని పోగులు అయితే నేను తీసుకున్నాను. అన్నే పోగులు 3 పార్ట్స్ కూడా అలానే డివైడ్ చేసుకోవాలి. ఇంకొక పార్ట్ కూడా డివైడ్ చేస్తున్నానండి. సేమ్ ముందు మనం ఎంతైతే డివైడ్ చేసుకొని ఉంటామో అంతే డివైడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ చేయకూడదు, మరీ తక్కువ చేయకూడదండి. మీడియంగా మనం డివైడ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ ప్లేస్ చేసి మనం కుచ్చు కట్టేటప్పుడు అర్థమవుతుందండి. ఒకవేళ ఇది కొంచెం లావుగా ఉంది అనిపించినప్పుడు కొన్ని పోగులు స్కిప్ చేసేసేయండి. లేదు ఇది సన్నగా ఉంది అనిపిస్తే కొన్ని పోగులు యాడ్ చేసుకోండి. అలా చేసుకోవాలండి. కొత్తగా కట్టేవారికి అంత అవగాహన లేకపోయినప్పుడు కొంచెం హెచ్చుతగ్గులనే వస్తూ ఉంటాయి. దాన్ని ఇలా కవర్ చేసేసుకోండి. కుచ్చు కట్టేటప్పుడు కవర్ చేసుకోండి. 3 పార్ట్స్ అయితే డివైడ్ చేసేసుకున్నాను. ఇంకా థ్రెడ్ అనేది మిగులుతుందండి. ఆ మిగిలిన థ్రెడ్ని ఈ విధంగా 3 అయితే వేసి పక్కన పెట్టుకున్నామంటే ఇంకొక శారీకి మనం సేమ్ కలర్ మ్యాచ్ అయినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డివైడ్ చేసుకున్నటువంటి రేషియం థ్రెడ్ని ఒక సైడ్ వచ్చేసి ఈ విధంగా 3 అయితే వేసి పెట్టుకోవాలండి. 3టికి కూడాను ఇదే విధంగా 3 అయితే వేసి పెట్టుకోండి. లాస్ట్ విప్పేస్తామండి. ఇది జస్ట్ పోగులు అనేవి మనకి ఎలా అంటే అలా పోకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కించుకున్నటువంటి బీడ్స్ దగ్గర దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషియం థ్రెడ్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. ఎలా ప్లేస్ చేయాలి, ఎలా పడితే అలా ప్లేస్ చేయకూడదండి. మనకి ముడి వేసుకున్నది మనకి రైట్ హ్యాండ్ సైడ్లో వచ్చేలాగైతే చూసుకోండి. చూసుకునేసి మరీ ఎక్కువ వదిలేమంటే థ్రెడ్ అంతా వేస్ట్ అయిపోతుందండి. అలా వేస్ట్ కాకుండా కొంచెం ఇలా చూసుకునేసి మనం ఎంతైతే కుచ్చు కడతామో అంత మాత్రమే ఎక్స్ట్రా వదలండి అటు సైడు.
మరీ ఎక్కువ వదిలామంటే థ్రెడ్ సరిపోదండి. అందుకనేసి థ్రెడ్ వేస్ట్ చేసుకోకుండా కుచ్చులు అయితే కట్టుకోవాలి. మనకి కుచ్చు కట్టుకోవడానికి ఎంతైతే అవసరం అవుతుందో అంత మాత్రమే అటు సైడ్ వదలండి, మరీ ఎక్కువ వదలొద్దండి. గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేసేయాలి. ముడి అనేది కొంచెం గట్టిగానే వేయాలండి. బీడ్స్ దగ్గర కుచ్చు అనేది లూజ్గా లేకుండా నీట్గా ఉంటుంది మనం స్టిఫ్గా వేసినప్పుడు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా థ్రెడ్ని నీట్గా కట్ చేసేయాలండి. కట్ చేసిన తర్వాత కుచ్చుని నేను ఎంత లెంత్లో అయితే కట్ చేసుకుంటానో చూపిస్తాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని కొత్త వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఈ విధంగా కరెక్ట్గా 1.25 ఇంచు మెజర్మెంట్ అండి సరిపోతుంది. మరి 1.5 అయినా మరి కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. 1.25 ఇంచు మెజర్మెంట్ తోటి కుచ్చు లెంత్ని అయితే కట్ చేసేసాను. మళ్ళీ దాని పక్కన వచ్చేసి బ్లూ కలర్ అయితే కడతానండి. దాని పక్కన ఉన్నటువంటి కుచ్చుకి బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు హాఫ్ డివైడ్ చేసుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే దాని మధ్యలో మనము నీట్గా డివైడ్ అయి ఉండాలి అటు ఇటు. అలా కాకుండా మధ్యలో ఇంకొక దారం ఉండి అలా ఉండిందంటే కొంచెం లూజ్గా వచ్చినట్లు వస్తుందండి. అదొక్కటి మీరు కరెక్ట్గా చూసుకోండి. నీట్గా డివైడ్ అయితే అవ్వాలి. అయిన తర్వాత మధ్యలో రేషం థ్రెడ్ని అయితే ప్లేస్ చేసుకునేసి కుచ్చునైతే కట్టుకోవాలి. ఇక్కడ మాత్రము మరీ ఎక్కువ అయితే థ్రెడ్ పెట్టొద్దండి, ఇక్కడ వేస్ట్ అయిపోతుంది, మనకి యూజ్ కాదండి. అందుకనేసి ఎంత థ్రెడ్ అయితే అవసరమవుతుందో అంత మాత్రమే పెట్టుకోండి. ఈ విధంగా గట్టిగా 2-3 ఉళ్ళు వేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ముందు యూజ్ చేసినటువంటి మెజర్మెంట్ని ఇక్కడ కూడా మెజర్ చేసుకునేసి కుచ్చు లెంత్ని అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా మెజర్మెంట్ అనేది మనం యూజ్ చేయడం వల్ల కుచ్చులన్నీ సేమ్ లెంత్ అయితే వస్తాయండి. ఒకవేళ ఈ మెజర్మెంట్ లేకుండా మనం ఒకటి పొడుగు ఒకటి పొట్టి అలా కట్ చేసుకుంటే లాస్ట్ అన్నీ ట్రిమ్ చేసుకునేటప్పుడు మనకి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. అలా లేకుండా ముందుగానే మెజర్మెంట్ యూజ్ చేసామంటే అన్ని కలర్స్ కూడా, ఇప్పుడు బ్లూ కలర్ ఉంది, బ్లూ కలర్ కానీ ఈ కలర్ కానీ మొత్తం ఒకటే లెంత్ అయితే వస్తుంది. అప్పుడు మనం చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది, లాస్ట్ మనకి పని అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా బ్లూ కలర్ థ్రెడ్ని కానీ ఈ థ్రెడ్ని కానీ మొత్తం కుచ్చులకంతా కూడా కట్టేసేయాలండి. చూడండి మొత్తం ఒక కలర్ థ్రెడ్ని అయితే కట్టేశానండి. ఇప్పుడైతే బ్లూ కలర్ థ్రెడ్ని అయితే కడుతున్నాను. ఫస్ట్ వచ్చేసి బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి సేమ్ దీన్ని కూడా 3 పార్ట్స్ అయితే డివైడ్ చేసుకున్నానండి. డివైడ్ చేసుకునేసి నాట్ వేసుకున్నాను. నాట్ వేసుకున్న సైడ్ అనేది మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకునేసి నీట్గా బీడ్స్ దగ్గర అయితే ప్లేస్ చేశాను థ్రెడ్ని. గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేయాలి. ముందు మనం ఈ థ్రెడ్ కట్ చేసేటప్పుడు ఏ మెజర్మెంట్ అయితే పెట్టామో అదే మెజర్మెంట్ తోటి ఈ లెంత్ని కూడా కట్ చేసేసుకోవాలండి. అప్పుడే మనకి హెచ్చు తగ్గులు అనేవి రాకుండా నీట్గా ఉంటాయి, చూడడానికి కూడా బాగుంటాయి. ఈ విధంగా మొత్తం కూడాను బ్లూ కలర్ థ్రెడ్ని కూడా కట్టేసుకునేసి జరీ కట్టుకున్నామంటే కుచ్చులు కట్టడం కంప్లీట్ అయిపోతుంది. మొత్తం కూడాను ఈ విధంగా థ్రెడ్స్ అయితే కట్టేసేయాలండి. 2 కలర్ థ్రెడ్స్ మొత్తం నేను శారీ మొత్తానికి అయితే కట్టేశాను. కట్టిన తర్వాత ఇప్పుడు జరీ అయితే కట్టుకోవాలి. శారీలో మొత్తం గోల్డ్ వేవింగ్ ఉందండి, అందుకనేసి నేను గోల్డ్ కలర్ జరీనే ప్రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి ఒక వరుస జరీ థ్రెడ్ని అయితే తీసుకున్నానండి. తీసుకునేసి నీట్గా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి అయితే తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చేసి నీట్గా 3 రౌండ్స్ అయితే చుట్టుకోవాలండి. మనం ఈ రౌండ్ చుట్టుకునేటప్పుడు మరి క్యాప్కి దగ్గరగా అయితే చుట్టొద్దు, కొంచెం అంటే కొంచెం దూరంగా అయితే చుట్టామంటే నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ చూడడానికి. మధ్యలో బాల్ వచ్చిన విధంగా అయితే ఉంటుంది. కొంచెం అలా కుచ్చేసి 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ అయితే పడిపోతుంది. ఇప్పుడు నీడిల్ని అదే కుచ్చు లోపల గుండా కిందకి తీసుకొచ్చేసామంటే ఇక్కడ మనకి కట్ చేసామంటే పోగులు కనబడతాయండి. ఆ పోగులు అనేవి కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం అనేసి నీట్గా కుచ్చు లోపలకుండా కిందకైతే తీసుకొచ్చేస్తున్నాను. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కింద వచ్చేసి ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోవాలండి. బ్యూటిఫుల్ శారీ కుచ్చులు అయితే రెడీ అయిపోయాయి. ఇదే విధంగా శారీ మొత్తానికి కూడాను జరీ కట్టేసుకోవాలండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.